సుఖోయ్ 57కి సంబంధించి ట్విన్ సీటర్ కి సంబంధించినటువంటి ఎందుకో ప్రతిపాదన మనకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రష్యా. ఒకసారి వివరాలు చెప్తారా సార్? అసలు యాక్చువల్లీ మనకి ట్విన్ సీటర్ ఎందుకు అడుగుతున్నాం? మనం అడుగుతున్నామా లేకపోతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారా ఏంటి? మనం అడిగాం. ఎందుకంటే సింగిల్ సీటర్ అనేసరికి పైలట్ మీద విపరీతమైన స్ట్రెస్ ఉంది. ఈ రోజు వార్ఫేర్ అంతా కూడాను కంప్లీట్ గా ఏఐ డ్రివెన్, మ్యాన్ అన్మాన్డ్ టీమింగ్, దీని గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసాం. మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్ తో నడుస్తుంది. అంటే పైలట్ ఆకాశంలో ఎగురుతూ ఉండగా తన చుట్టూతన కనీసం అంటే ఒక 100-150 అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ తిరుగుతుంటాయి. డికాయ్స్ కావచ్చు, మనకు తెలుసు కదా, మనం ఆపరేషన్ సింధూర్ లో రఫైల్ కి డికాయ్స్ ని పెట్టాము, డికాయ్స్ ని కొట్టింది పాకిస్తాన్. సో డికాయ్స్ కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి ఘాతక్ హెలికాప్టర్ లో, లేదా మనకు రీపర్ డ్రోన్స్ లో అలాంటివి కావచ్చు, స్వామ్ డ్రోన్స్ కావచ్చు, లేదా ఏవాక్స్ కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి హెచ్ఏపిఎస్ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్, మనకు పోయిన వారం మనం దాని గురించి మాట్లాడాము, దశగ్రీవా వాళ్ళకి మాట్లాడాము, అటువంటివి కావచ్చు, గ్రౌండ్ రెడార్స్ కావచ్చు. ఇన్ని మల్టిపుల్ సోర్సెస్ ని ట్రాక్ చేసుకుంటూ యుద్ధం చేస్తూ తన మీద శత్రువు ఏమైనా మిజైల్స్ ఫైర్ చేస్తున్నాడో చూసుకుంటూ వెళ్ళాలి. ఎంత స్ట్రెస్ ఉంటుంది పైలట్ మీద. అందుకని మనం ట్విన్ సీటర్ అడిగాం. ట్విన్ సీటర్ అయితే ఏమవుతుందంటే ఒక పైలట్ ఓన్లీ నావిగేషన్, కంట్రోల్, తర్వాత ఫ్లైట్, ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దాని మీద ఫోకస్ పెడితే ఇంకొక పైలట్ ఈ మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్ మీద ఫోకస్ పెట్టచ్చు. 100-150 డ్రోన్స్ ని, 100-150 ప్లాట్ఫామ్స్ ని, హెలికాప్టర్లను, ఏవాక్స్ ని అన్నిటిని కూడా అనుసంధానం చేసి నిర్ణయాలు తీసుకోవచ్చు. నానో సెకండ్స్ లో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ నానో సెకండ్స్ లో నిర్ణయం తప్పు చేస్తే కనుక వాళ్ళ మిసైల్ వచ్చి కొడితే కనుక పోతుంది, ఎయిర్క్రాఫ్ట్ పోతుంది. కాబట్టి ఈ రెండు పనులు ఒక పైలటే చేయాలంటే చాలా కష్టమైంది. అందుకని మనం ట్విన్ సీటర్ అడిగాము. ట్విన్ సీటర్ ఉంటే కనుక స్టెల్త్, అది కూడా మళ్ళీ స్టెల్త్. సో ఒక ఫైటర్ ఏమో కంప్లీట్ గా విమానాన్ని నడిపించి శత్రు యొక్క రెడార్స్ ని, వాళ్ళ మిజైల్స్ ని తప్పించుకొని ఎలా వెళ్ళాలి కంటెస్టెడ్ జోన్స్ లో, దాని మీద ఫోకస్ పెడితే ఇంకొకటి యుద్ధం మీద ఫోకస్ పెడతాడు. అంటే మనకు మహాభారతంలో కృష్ణుడు అర్జునుడు అనుకుందాం. కృష్ణుడు రథసారథి, ఆయన రథాన్ని ముందు తీసి పెడితే కనుక అర్జునుడు యుద్ధం మీద ఫోకస్ పెడతాడు. సో అలా మనం ట్విన్ సీటర్ అన్నది మనం అడిగాము. వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ ఓన్ దేశంలో వాళ్ళు వాడుతూనే సింగిల్ సీటర్. కాబట్టి మన కోసం ట్విన్ సీటర్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. డెవలప్ చేసిన తర్వాత బహుశా మనం దాన్ని తీసుకుంటాము, అవన్నీ నిర్ణయాల తర్వాత వస్తాయి. కానీ బట్ మనకి చెప్పిన కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చింది. అందుకని వాళ్ళు ట్విన్ సీటర్ మీద వాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ ఫోకస్, దాని మీద టెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. డిఆర్డిఓ అండ్ బిహెచ్ఈఎల్ రెండు LM-2500 ఇన్ఫ్రారెడ్ సప్రెషన్ సిస్టమ్, ఇది మనం ఎప్పుడు స్టెల్త్ ఫైటర్ జెట్ల గురించి మాట్లాడతాం కానీ ఈవెన్ నావిక్ సంబంధించిన వార్షిప్స్ ని కూడా కాపాడుకోవాలి కదా, వాటిని కూడా కాపాడుకునే విధంగా తయారు చేసినటువంటి ఇన్ఫ్రారెడ్ సప్రెషన్ సిస్టమ్ ని డిఆర్డిఓ, బిహెచ్ఈఎల్ ఇద్దరు కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చెప్తారా సార్? అంటే బిహెచ్ఈఎల్ కోర్ కాంపిటెన్స్ ఏంటి? ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది. అంటే టర్బైన్లు లాంటివి తయారు చేస్తుంది. టర్బైన్లు, స్విచ్ గేర్లు, ఇటువంటివి తయారు చేస్తుంది. టర్బైన్లలో డిఫరెంట్ టర్బైన్స్ ఉన్నాయి. థర్మల్ టర్బైన్స్ ఉన్నాయి, హైడ్రో టర్బైన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ టర్బైన్స్ ఉన్నాయి, తర్వాత మనకి గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయి. మనకు చాలా సబ్మరీన్స్ లో ఈ LM-2500 అన్నటువంటి ఇంజిన్ గ్యాస్ టర్బైన్స్ ఉన్నాయి. గ్యాస్ టర్బైన్ తో నడిచేటువంటి సబ్మరీన్స్ ఉన్నాయి. వాటిలో ఏమవుతుంది, గ్యాస్ కాల్చి అది బర్న్ చేసిన తర్వాత ఆ వేడి వస్తుంది. ఆ వేడితోటి ఆ ఎగ్జాస్ట్ లో ఆ గ్యాస్ ని వదలాలి. బయటికి వదిలినప్పుడు హీట్ సిగ్నేచర్ ఉంటుంది. ఆ హీట్ సిగ్నేచర్ది మనకు శత్రువుల యొక్క షిప్పులు కానీ, వాళ్ళ సబ్మరీన్స్ కానీ, దాన్ని ఇన్ఫ్రారెడ్ సీకర్ అంటారు. ఇన్ఫ్రారెడ్ సీకర్ ఏం చేస్తుందంటే హీట్ ని పట్టి ఇక్కడ పలానా సబ్మరీన్ ఉంది, పలానా షిప్ ఉంది డిటెక్ట్ చేసి ఆ ఇన్ఫ్రారెడ్ సీకింగ్ టార్పిడో కానీ, మిజైల్ కానీ వాళ్ళు వెళ్ళి కొట్టచ్చు. దాన్ని సప్రెస్ చేసి ఆ హీట్ బయటికి రాకుండా దాన్ని ఇన్సులేట్ చేయగలిగినటువంటి టెక్నాలజీ డిఆర్డిఓ దగ్గర ఉంది. అది బిహెచ్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేసింది. బిహెచ్ఎల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉంది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర హరిద్వార్, భోపాల్, హైదరాబాద్, అలాగే మనకు ట్రిచి, 4 పెద్ద ఊర్లలో ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలక్ట్రికల్ జనరేషన్ ఎక్విప్మెంట్ తయారు చేయగలిగిన కెపాసిటీ బిహెచ్ఎల్ మన దేశంలో, మన దేశీయ పెద్ద సంస్థ ఏదైనా ఉంటే బిహెచ్ఎల్. సిమెన్స్ ఇటువంటివి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మన దేశంలో ఈ పరిజ్ఞానం బిహెచ్ఎల్ దగ్గర ఉంది. వాళ్ళు ఇప్పుడు నేవీ బేస్డ్ పవర్ జనరేషన్, గ్యాస్ బేస్డ్ పవర్ జనరేటర్ కి ఈ టెక్నాలజీని దాని మీద పెట్టబోతున్నారు.
దాంట్లో వచ్చేటువంటి ఎమిషన్స్, ఇన్ఫ్రారెడ్, హీట్, ఇవన్నీ కూడా సప్రెస్ చేసే కెపాసిటీ డిఆర్డిఓ కనుక్కుంది వాళ్ళ రీసెర్చ్ లో. కనుక్కుని ఆ టెక్నాలజీని బిహెచ్ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. బిహెచ్ఎల్ దానిని మాస్ ప్రొడక్షన్ చేయబోతోంది మన సబ్మెరీన్స్ అన్నిటికీ, అలాగే మన షిప్పుల్లో ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్ లో పెట్టామో ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటి, గ్యాస్ టర్బైన్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా హీట్ తగ్గించి ఆ శత్రువులకు తెలియకుండా ఉండే దిశగా ఆ టెక్నాలజీని మాస్ ప్రొడక్షన్ చేయబోతోంది బిహెచ్ఎల్. మన క్షాత్రంలో చాలా అంశాలు ఈ యొక్క కోఆర్డినేషన్ గురించి మాట్లాడారు. డిఆర్డిఓ వాళ్ళు టెక్నాలజీ తయారు చేస్తారు. డిఆర్డిఓ తయారు చేసిన టెక్నాలజీని వాళ్ళు అకాడమియా, ఐఐటీస్ లాంటివి, ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి వాళ్ళకి ఇవ్వడము, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఇవ్వడము, అలాగే మనకు దాన్ని మళ్ళీ ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రైవేట్ రీసెర్చర్స్కి ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఒక టీమ్ వర్క్ లా జరుగుతోంది ప్రస్తుతానికి. దాంట్లో భాగంగానే ఈరోజు బిహెచ్ఎల్ డిఆర్డిఓ టీమింగ్ తోటి ఈ ఒక అద్భుతమైనటువంటి ఈ స్టెల్త్ ఫీచర్స్ ని మన గ్యాస్ టర్బైన్స్ లో పెట్టబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.